కవితకు సంబంధించిన కేసు అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఆమెను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అయితే కవిత విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఈ అంశానికి బీజేపీతో సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరికొన్ని గంటల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవుతున్న సమయంలో కవితను అరెస్ట్ చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చన్నారు. గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో వాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు దీని మీద పేపర్లో చదివి వచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతుంది తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చెప్పాలి తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వదు. ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది. మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత కూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 years బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేడ్లు, అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడంక కూడా అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అరెస్ట్ చేయకూడదు ఒక లేడీని అని కేసు. ఆ కేసు ఇవాళ పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టులో 19వ తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడగబోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు, మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న మాట మాట్లాడుతున్నారు. అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సాబ్ రమ్మంటున్నాడు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోలేదని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు. చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది.